రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తామని పదే పదే చెబుతున్న సర్కారు ఆచరణలో మాత్రం అంత శ్రద్ధ చూపడం లేదు. పాడి పౌల్ట్రీ రైతులకు సేవ చేయాలన్న తపనతో పశువైద్యం అభ్యసించిన నియామకాలకు వచ్చేసరికి అర్హులు కరువయ్యారు. 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత మౌఖిక పరీక్షల ద్వారా 162 మందిని ఎంపిక చేసింది. జోనల్ సమస్య కారణంగా 89 పోస్టులు ఖాళీగా ఉంచడాన్ని పట్టభద్రులు తప్పుబడుతున్నారు. సర్కారీ కొలువు గుమస్తాగిరైన ఉన్నత విద్యను అభ్యసించిన పట్టభద్రులు వేలాదిగా దరఖాస్తులు పెట్టే రోజులివి. అలాంటిది తెలంగాణ పశుసంవర్ధక శాఖలో పశు వైద్యులుగా అర్హులైన అభ్యర్థులు కరువయ్యారు. కారణం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో శాస్త్రీయత లోపించడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో అర్హుల్లేక కొన్ని, అర్హత ఉన్న జోనల్ అడ్డంకుల రీత్యా మరికొన్ని వెరసి 89 పశు వైద్యుల పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్రంలోని 5వ జోన్లో 67, 6వ జోన్లో 184 కలిపి 251 పశు వైద్యుల పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్ష నిర్వహించింది. 418 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 309 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 237 మందిని టీఎస్పీఎస్సీ మౌఖిక పరీక్షలకు పిలిచి ముఖాముఖి ప్రశ్నించింది. వీరిలో 162 మందే ఉద్యోగాలకు అర్హులని కమిషన్ తాజాగా ప్రకటించింది. మిగిలిన 89 పోస్టులకు అర్హులు లభించలేదని వెల్లడించింది. జోనల్ వ్యవస్థ కారణంగానే అర్హత ఉండి కూడా తాము నిరుద్యోగులుగా ఉండిపోవలసి వస్తుందని బాధితులు వాపోతున్నారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాయడం వల్ల జోన్ 5కి తీవ్రమైన అన్యాయం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో జోన్ 5లో 67 పోస్టులు ఉంటే జోన్ 6లో 184 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా రిజర్వేషన్లో కూడా బీసీబీ 0, ఎస్టీ రిజర్వేషన్ 0, ఓపెన్లో 4 మాత్రమే ఉండడం జరిగింది. జోన్ 5లో జోనల్ వ్యవస్థ కారణంగా చాలా సీట్స్ అనేటివి మిగిలిపోవడం జరిగింది. ఈ జోనల్ ప్రక్రియ తీసేసి రాష్ట్ర స్థాయి పోస్టు వేయడం వల్ల ఇప్పుడు చాలా ఉపయోగంగా ఉండేది. వెటర్నరీ విద్యార్థులందరికీ కూడా మిగిలిపోయిన పోస్టులు కూడా చాలా వరకు ఫిల్ అయ్యేవి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేది మొబైల్ వెటర్నరీ క్లినిక్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఆ క్లినిక్ని ప్రైవేట్ కాకుండా మిగిలిపోయిన నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా గవర్నమెంటే శాశ్వత ప్రతిపాదికన రిక్రూట్మెంట్ చేసుకుంటే జోనల్ స్థాయిలో నష్టపోయిన విద్యార్థులకి ఉపయోగం కలిగే విధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో మొత్తం 946 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి కొత్తగా సృష్టించలేదని, మొత్తం పాతవేనంటున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వరకైనా నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. తెలంగాణ వస్తే మా బతుకుల్లో ఇంకా వెలుగులు నిండి బాగుంటుంది అని చెప్పి మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పోస్ట్ కూడా కొత్త పోస్ట్ క్రియేట్ చేయకుండా గత గవర్నమెంట్లో 2011లో ఇచ్చిన నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులు 2012లో, 2013లో, ఆ తర్వాత మిగిలిపోయిన 250 పోస్టులని యథావిధిగా ఆ కేటగిరీలో పర్టికులర్ కొన్ని కేటగిరీలో బ్యాక్లాగ్ పోస్టులని, క్యారీ ఫార్వర్డ్ పోస్టులని అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పాడి రైతాంగానికి అటు కోళ్ళ పరిశ్రమకు చికిత్స చేయడానికి ఈరోజు పశు వైద్యుల కొరత తెలంగాణ రాష్ట్రం ఉంది. అలాగే కొత్త జిల్లాలు వచ్చినాయి, 110 దాదాపు పైగా కొత్త మండలాలు వచ్చినాయి. మన వెటర్నరీ యూనివర్సిటీ నిబంధనలు కావచ్చు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ యొక్క నియామకాల ప్రకారం ప్రతి మండలానికి ఒక పశు వైద్యుడు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దాని ప్రకారం చూసుకున్న 110 మండలాలకు ఈరోజు పశు వైద్యులు లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలాంటి విషయాలను తెలంగాణ ప్రభుత్వం తన దృష్టిలో తీసుకొని ఇప్పుడు ఏవైతే 251 పోస్టుల్లో 89 మంది వెటర్నరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి సరిపోయే వెటర్నరీ అభ్యర్థులు కూడా బయట ఉన్నారు. కారణంగా వీరందరినీ ఉద్యోగాలు కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ద్వారా జోనల్ వ్యవస్థ మీద అసెంబ్లీలో చర్చ జరిపి దీనిలో సడలించి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తే అన్ని తెలంగాణలోని 31 జిల్లాలకు పశువైద్య సేవలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొచ్చి పాడి రైతులకు, గొర్రె కాపర్లకు పశువైద్య సేవలు అందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జోనల్ కేటగిరీ సమస్యలతో నియామకాలను ఆపేయడం సబబు కాదంటున్న నిపుణులు ఉత్తీర్ణులైన 89 మందిని పశు వైద్యులుగా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వాళ్ళు కావాలో, ఇంజనీర్స్ ఎక్కడెక్కడైతే కావాలో, పోలీస్ వాళ్ళు ఎక్కడైతే కావాలో ఆ జోనల్ సిస్టమ్ను వైలేట్ చేసి చేసుకుంటున్నారు. ఎంతమందిని ఇక్కడ పోలీస్ వాళ్ళని, కానిస్టేబుల్ని, ఎస్ఐని రిక్రూట్ చేస్తున్నారు. అక్కడ మాత్రం జోనల్ సిస్టమ్ ఫాలో కారు. క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మాత్రం జోనల్ సిస్టమ్ ఫాలో అవుతారు. కాబట్టి తొందరలో గవర్నమెంట్
వాళ్ళు ఒకవేళ ఇవ్వాలనుకుంటే 90 మందికి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇవ్వచ్చు. చంద్రశేఖరరావు ఏదైతే ప్రామిస్ చేస్తున్నాడో, ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. మళ్ళీ ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ అనేది, కాంట్రాక్ట్ అనేది అటువంటి వ్యవస్థనే ఉండదని అన్నాడు. కాబట్టి వీరు ఎవరైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 5 years కోర్స్ చేసిన తర్వాత, వాళ్ళు రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత, ఇంటర్వ్యూకి పిలిపించిన తర్వాత అసలు తెలవలసిందే, దానికి కూడా పెద్ద పోరాటం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 250 పోస్టులు అడ్వర్టైజ్ చేశారు. కాబట్టి ఇదైతే 90 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ కాబట్టి ఆ పోస్టులు తొందరగా ఫిలప్ చేయాలని మాట. కొత్త జిల్లాలు, అదనపు మండలాల ఏర్పాటును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని బీవీఎస్సీ పట్టభద్రులు అభ్యర్థిస్తున్నారు. తద్వారా పల్లెల్లో పశువైద్య సేవలు మెరుగుపడతాయని హితవు పలుకుతున్నారు.